యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి జీవితాన్ని పాడు చేసుకోవద్దని ఏపీ ఈగల్ చీఫ్ సైబర్ క్రైమ్ ఐజీ ఆర్కే రవికృష్ణ అన్నారు. చక్కగా చదువుకుని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం పీబీ సిద్ధార్థ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. మాదక ద్రవ్యాలు వినియోగించడం వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరగాల వలలో చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. గంజాయి, డ్రగ్స్ ఉన్నట్టు తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా వాట్సాప్ నంబర్ 8977781972 నంబర్ను సమాచారం ఇవ్వాలని కోరారు. సిద్ధార్థ అకాడమీ సంయుక్త కార్యదర్శి ఎన్ లలిత్ ప్రసాద్, ప్రిన్సిపల్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ఈగల్ ఎస్పీ మురళి, డిఎస్పీ దుర్గాప్రసాద్, సిఐఎం రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా సిద్ధార్థ జూనియర్ కాలేజ్ విజయవాడలోని ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఈగల్ ద్వారా రాష్ట్రంలో ఉన్న టీచర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఒక కీ క్యాంపెయిన్ తీసుకున్నాం, టీచింగ్ లా. ఈగల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఒక టీచరే. ఈ టీచింగ్ లాలో ప్రత్యేకంగా విద్యార్థులందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఎన్డీపీఎస్ చట్టం అంటే ఏంటి, దాంట్లో బెయిల్ దొరకదని, 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని, అదేవిధంగా భవిష్యత్తులోని పాస్పోర్ట్లు రావు, ప్రభుత్వ ఉద్యోగాలు రావు, ప్రైవేట్ ఉద్యోగాలు రావని వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాం. అదే హ్యాపీ టీచర్స్ డే అండి. రాష్ట్రంలో కానీ మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్కి కూడా హ్యాపీ టీచర్స్ డే. అలాగే ఈరోజు హ్యాపీగా జరుపుకున్నటువంటి హ్యాపీ టీచర్స్ డే నాడు ఐజీ గారు మేము అడిగిన వెంటనే మా కళాశాలకి చీఫ్ గెస్ట్గా రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. పర్టికులర్గా యువత ప్రస్తుత తరుణంలో ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అడాలసెన్స్ పీరియడ్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది సార్ యొక్క సందేశం. ఎందుకంటే ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నాడు అనేటువంటి అర్థం చేసుకోలేనటువంటి దశలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇల్లిటరేట్ కావటం, వాళ్ళు పనులకు వెళ్ళిపోవటం. సో కనుక ఈ పిల్లవాడు ఇంటికి వస్తున్నాడా, సక్రమంగా ఉంటున్నాడా లేదా అనేటువంటి తెలుసుకోలేనటువంటి స్థితిలో పేరెంట్స్ ఉన్నారు. అలా